హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనము 10th క్లాస్ గ్రాండ్ టెస్ట్ పేపర్ యొక్క ఎక్స్ప్లెనేషన్లో ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం చూద్దాము. ఈ క్వశ్చన్ని పిల్లలు చూడగానే ఏంటో ఇది మనకు తెలియదు అని వదిలేశారు. చాలామంది పిల్లలు దీన్ని అటెంప్ట్ చేయలేకపోయారు. సో దాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. చూడండి, క్రియేట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విచ్ హ్యాస్ ఈక్వల్ రూట్స్ అంటున్నారు. ఈక్వల్ రూట్స్ ఉన్న ఈక్వేషన్ని మనం ఫామ్ చేయాలి అనగానే ఏమో అనుకున్నారు. యాక్చువల్లీ మనం నేర్చుకున్నాము రిక్వైర్డ్ ఈక్వేషన్ అనేది k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అని. సో అక్కడ మనము ఆల్ఫా బీటా అనేది రెండు ఒకటేగా తీసుకోవాలి. ఆల్ఫా ఈక్వల్స్ టు బీటా. సో ఈ రెండింటిని ఒకే వాల్యూగా ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 1ని తీసుకొని సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. చూడండి, k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ 1. సో k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 ఇఫ్ k ఈక్వల్స్ టు 1. రిక్వైర్డ్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1. ఇదే రవ్వాలని కాదు, ఇక్కడ ఆల్ఫా బదులు బీటా బదులు రెండింటి బదులు ఒకే వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఆల్ఫా ఈక్వల్స్ టు బీటా వాల్యూ ఏది తీసుకొని చేసినా మనకి ఇది కరెక్ట్ అవుతుంది అనమాట. పిల్లలు చాలా వరకు దీన్ని కన్ఫ్యూజ్ అయ్యారు. ప్రాబ్లం ఏంటబ్బా, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఫామ్ చేయడం ఏంటి అంటే వాల్యూస్ ఏం లేవు కదా అన్న ఫీలింగ్లో వదిలేశారనమాట చాలామంది పిల్లలు. సో ఇది ఒక్కసారి చూసినట్లయితే రెండు వాల్యూస్ని ఈక్వల్గా సబ్స్టిట్యూట్ చేయండి, ఒక చిన్న క్లూ ఇచ్చిన పిల్లలు చేసేస్తారనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. థ్యాంక్ యూ.